ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడటం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగానే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే విత్ ఇన్ పార్టీలనే కొన్ని గుంట నక్కల్ని ఒకటి రెండు, ఆ గుంట నక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీరు ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించే ముందుకే వెళ్ళిపోండి. మేము అధిష్టానాన్ని కానీ ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది? ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతున్నారు? మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతున్నారు? మున్గోడు ఆయనకైనా, సురేఖకైనా, ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు?